ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాకి 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గొట్టా బ్యారేజ్ని ఇవాళ నేను మీకు చూపిస్తాను, చూడండి. దాని డీటెయిల్స్ మొత్తం నేను మీకు బ్యారేజ్ చూపించినప్పుడు చెప్తాను. ప్రజెంట్ మనం ఉన్నది ఆమదాల వలస అనే టౌన్, శ్రీకాకుళం జిల్లాలో. ఇదొక మున్సిపాలిటీ అన్నమాట, ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ. ఈ రైట్ సైడ్లో కనిపించేది ఆమదాల వలస రైల్వే స్టేషన్. దీన్నే శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ అంటారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఒక వై జంక్షన్. ఇది ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే మీరు నర్సన్నపేట, ఇచ్చాపురం అలా వెళ్తారు. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాము. లెఫ్ట్ ఏమో ఇప్పుడు నేను చూపించబోయే బ్యారేజ్ అండ్ ఒరిస్సా. ఈ రైట్ సైడ్లో కనిపించేది సంగమయ్య కొండ. పెద్ద జాతర అవుతుంది 3 days. సంక్రాంతికి కనుమ, ముక్కనుమ, సంక్రాంతి రోజు 3 days పెద్ద జాతర అవుతుంది. ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి. పోలీస్ సెక్యూరిటీ ఫుల్ ఉంటుంది ఇక్కడ. ఈ సంగమయ్య కొండ జాతర నేను సపరేట్గా ఇంకో వీడియో నేను మీకు చేసి పెడతాను. ఈ లెఫ్ట్లో చూడండి దాబాలు. ఆల్మోస్ట్ ఆల్ ఈ రోడ్లో 3-4 దాబాస్ ఉన్నాయి. మీకు వెజ్ అండ్ నాన్ వెజ్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ల్యాండ్స్కేప్స్ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే మొత్తం అంతా ఈస్టర్న్ ఘాట్స్కి ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ అనమాట. ఇది ల్యాండ్స్కేప్స్ చాలా చాలా బాగుంటాయి. ఇదే సర్బుజ్లీ. ఈ రైట్ సైడ్లో కనిపించేది బస్ స్టాండ్. ఇది ఒక 4 road జంక్షన్ అన్నట్టు. లెఫ్ట్కి వెళ్తే పాల్కొండ, రైట్ సైడ్ వెళ్తే నర్సన్నపేట. ఈ జంక్షన్లో రోడ్ వర్క్ అవుతున్నట్టుంది. సో డస్ట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ముందు అట్లా బస్సు వెళ్తుంటే చూడండి బ్యాక్కి ఎంత డస్ట్ వస్తుందో. క్లీన్ చేస్తూ ఉండాలి, ఇంకా గ్లాస్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. రోడ్స్ అక్కడ ఇక్కడ కొన్ని దగ్గరలో ప్యాచ్ వర్క్ అయితే ఉంది కానీ, బట్ ఓకే, ఈజీగా మూవ్ అయిపోవచ్చు, ప్రాబ్లం లేదు. 50-60 స్పీడ్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. బస్సులు అయితే ఎవ్రీ 10 minutesకి కనిపిస్తున్నాయి. ఈ రోడ్లో ఏదో ఒక బస్ కనిపిస్తుంది ఎవ్రీ 10 minutesకి. ఇప్పుడు మనం రీచ్ అయింది ఎల్ఎన్ పేట, లక్ష్మీ నర్సుపేట అంటారనమాట. బాగుంది, ఇది కొంచెం పెద్ద టౌన్ లాగే ఉంది. అది కొన్ని రైట్లో ఇంకో బస్సు ఉంది. ఇక్కడ ఏదో మార్కెట్ అయినట్టుంది. ఇక్కడ క్లీన్ చేయలేదు, చెత్త అంతా రోడ్డు మీద ఉంది. ఇదే హిరమండలం. చాలామంది ఈ డిస్ట్రిక్ట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 95% ఎవరు కూడా హెల్మెట్లు పెట్టుకోరు, లైట్ తీసుకుంటారు. చాలా డేంజర్ అది. అడిగామనుకోండి, ఒకవేళ ఎందుకు పెట్టుకోవట్లేదని అడిగామనుకోండి, మా ఇక్కడెక్కడ ఎందుకు పెట్టుకోవాలి సార్, మాది ఈ ఊరే, మేము పెట్టుకోమంటారనమాట. సో చాలా డేంజర్ అనమాట హెల్మెట్లు లేకుండా తిరిగితే. అంటే వీళ్ళ దృష్టిలో మినిమం 10 kilometers దాటి వెళ్తేనే హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే హెల్మెట్ దేనికి అన్నట్టుగా మాట్లాడతారు. ఈ లెఫ్ట్లో కనిపించేదే వంశధార ప్రాజెక్ట్. నేను ఇంతకుముందు అడలి వ్యూ పాయింట్ మీకు చూపించాను కదా, అక్కడ నుంచి ఇది కనిపిస్తుంది అనమాట, ఈ వంశధార ప్రాజెక్ట్. ఇప్పుడు మీకు కనిపించేది ఒక వై జంక్షన్. లెఫ్ట్ సైడ్కి వెళ్తే కొత్తూరు వెళ్తారు, రైట్ సైడ్కి వెళ్తే పాతపట్నం. ఇప్పుడు నేను చూపించబోయే గొట్టా బ్యారేజ్కి ఇక్కడికి ఒక మహా అయితే ఒక 1 kilometer, 1.5 kilometers కంటే ఎక్కువ ఉండదు. మీరు ఏ ఆటో చూసినా మినిమం 10 మంది కంటే తక్కువ ఉండరు. చూడండి ఎంత డేంజర్ పొజిషన్లో వెళ్తున్నారు. ఫైనల్లీ మన డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. ఇదే గొట్టా బ్యారేజ్. దీని ఇంపార్టెన్స్ ఇప్పుడు నేను చెప్తాను. గొట్టా బ్యారేజ్ అనేది వంశధార రివర్ మీద 1977లో కట్టారు. ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ హిరమండలం అండ్ ఈ దగ్గరలో ఉన్న ఆల్మోస్ట్ 500 విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఈ గొట్టా బ్యారేజ్ నుంచి అందించబడుతుంది అన్నమాట.
ఇప్పుడు నేను మీకు చూపిస్తుందంతా డౌన్ స్ట్రీమ్ అన్నట్టు. ఇదంతా వెళ్ళి కళింగపట్నంలో కలుస్తుంది అనమాట. నేను కళింగపట్నం బీచ్ లాక్ చేసి పెట్టాను కదా, సో అక్కడ కలుస్తుంది అన్నట్టు ఇది. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది లెఫ్ట్ మెయిన్ కెనాల్ అన్నట్టు. వాటర్ అయితే వదులుతున్నారు చూడండి, ఇది లెఫ్ట్ కెనాల్, ఇది అప్ స్ట్రీమ్. ఈ డ్యామ్ మీద ఆల్మోస్ట్ ఆల్ 1,50,000 ఎకర్స్ అయితే డిపెండ్ అవుతుంది. అగ్రికల్చరల్ కల్టివేషన్ ఈ డ్యామ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అండ్ రీసెంట్గా పెట్టిన ఉద్దానం ప్రాజెక్టుకి కూడా ఇక్కడ నుంచే వాటర్ సప్లై చేస్తారు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూస్తే నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ వీడియోస్ని, ఇంకొంచెం కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇక్కడితో నేనైతే వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గొట్టా బ్యారేజ్, హిరమండలం.